హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, ఫ్యామిలీ డాక్టర్. సో అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలని మన ఛానల్లో ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దామండి. చాలా సర్వసాధారణమైన సమస్య అన్నమాట. ఆ సమస్య ఏంటంటే, మా ప్రొఫెసర్స్ మేము ఎంబీబీఎస్ చదువుకునే టైంలో ఒక సామెత చెప్పేవాళ్ళు. ఏమనంటే, ఇన్ ఇండియా ఎవ్రీ ఫీమేల్ ఈజ్ ఎనిమిక్, ఎవ్రీ మేల్ ఈజ్ అమీబిక్. ఆడవాళ్ళందరూ ఎనిమియాతో ఉంటారు, మగవాళ్ళందరూ అమీబియాసిస్, అంటే బయట తిరుగుతూ ఉంటారు కదా. బయట తింటే అంటే ఇవన్నీ వాళ్ళు మా ప్రొఫెసర్స్ అంటే వాళ్ళంతా 60s, 70s, 80s, 90s ఆ టైంలో ఉన్నవాళ్ళు కదా. ఆ టైంలో అమీబియాసిస్ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో అందరూ అట్లా అనుకునేవాళ్ళు. ఎవ్రీ ఫీమేల్ ఈజ్ ఎనిమిక్ అంటే లేడీస్ అందరూ మ్యారేజ్ తర్వాత కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ప్లస్ ఈ డెలివరీస్ కానీ ఓవర్ బ్లీడింగ్ వల్ల కానీ అందరూ కూడా ఈ సమస్యలతో రక్తం తగ్గిపోయి ఉంటారు. అందువల్ల వచ్చిన సామెత అనమాట, ఎవ్రీ ఫీమేల్ ఈజ్ ఎనిమిక్, ఎవ్రీ మేల్ ఈజ్ అమీబిక్ అని. సో అట్లా చాలా సర్వసాధారణంగా ఉంటుందండి ఎనీమియా, రక్తం పడిపోవటం. నేను ఈరోజు ఒక పేషెంట్, ఒక అద్భుతంగా ఒక పేషెంట్ చనిపోతారనుకున్న పేషెంట్ మన ట్రీట్మెంట్ వల్ల వచ్చి బతికి ఈరోజు మన కళ్ళ ముందు ఉండి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. నాకు ఈరోజు ఆమెను చూస్తే చాలా ఆనందం కలిగింది. తన రిపోర్ట్స్ చూపిస్తానండి నేను ఇప్పుడు. తన పేరు శైలజ గారు, వెంకటనాగ శైలజ. సో చూడండి, అంటే ఆవిడ రక్తం 2 గ్రాముల రక్తంతో ఒక 4-5 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నారు. అసలు అది అంటే 4-5 అలా, 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2 అలా పడిపోతుంది. మీరు ఇప్పుడు చూడండి, ఇది ఈ డేట్ ఆఫ్ రిపోర్ట్ 4th ఏప్రిల్ రక్తం చూడండి, హిమోగ్లోబిన్ 2 ఉంది. 4th ఏప్రిల్ హిమోగ్లోబిన్ ఈజ్ 2. ఇంకొక రిపోర్ట్ ఉంది తనది 9th మే. అసలు ఏప్రిల్ నుంచి మే వరకు నెల రోజులు 2 హిమోగ్లోబిన్తో ఎలా బతుకున్నారంటే ఏం మాట్లాడలేము. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడో, మరి ఎవరు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తున్నారో మనకు తెలియదు. యూజువల్గా 2 హిమోగ్లోబిన్ ఉంటే డాక్టర్లు అడ్మిట్ చేసుకోవడానికే భయపడతారు. పేషెంట్ ఏమైనా అయిపోతే మళ్ళీ ఎందుకు వచ్చిన తలనొప్పి అని. ఇవన్నీ మన హాస్పిటల్కి రాకముందు చేసిన రిపోర్ట్లు అనమాట. తర్వాత 2 హిమోగ్లోబిన్తో వచ్చారు. వచ్చింది ఎప్పుడు, మళ్ళీ ఏప్రిల్ నుంచి 2 ఉంటే మన దగ్గరికి వచ్చింది మే 11వ తారీఖు. 9వ తారీఖు 2 అని వచ్చింది, మే 9. మన దగ్గర ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు మే 11వ తారీఖు మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడే అనుకున్నాం, నేను ఇమ్మీడియట్గా మీరు అడ్మిట్ అవ్వాలి, 2 హిమోగ్లోబిన్ అంటే ప్రాణహాని ఉంటుంది. అసలు విపరీతమైన ఆయాసం, నడుచుకుంటూ వచ్చి అసలు ఒక 45-47 ఏళ్ళ లేడీస్ 4 అడుగులు వేస్తే విపరీతమైన ఆయాసం వచ్చి చెయ్యి చూపించండి అంటే ఇట్లా తెల్లకాయితంలాగా ఉంది. చెయ్యి తెల్లకాయితం, నా చెయ్యి పక్కన పెడితే నాదేమో పింక్ కలర్లో ఉంది, మెరిసిపోతా. అంటే రక్తం నాకు 14 ఉంది హిమోగ్లోబిన్, ఆవిడకి 2 అంటే ఎంత తక్కువ హిమోగ్లోబిన్ చూడండి. ఇలా అయితే చనిపోతారమ్మా, అసలు ఇలా బయట తిరగకూడదు, ఇమ్మీడియట్గా అడ్మిట్ అయ్యి దాన్ని కనీసం 5-10 కన్నా 5 నుంచి 7 వరకు కన్నా తీసుకొస్తే మనకి టైం దొరుకుద్ది అని చెప్పి ఇమ్మీడియట్గా అడ్మిట్ అవ్వండి, లేకపోతే ప్రాణహాని ఉంటుంది అని చెప్పాను. ఆవిడ 2-3 హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోనన్న విషయం నాకు చెప్పలేదన్నమాట. తను ఇంత రక్తం తక్కువ ఉంటే ఎలాగా ఇంత అశ్రద్ధ చేసుకుని ఇన్నాళ్ళ నుంచి ఇలా తిరుగుతూ ఇలా చేశారా అని చెప్పి వాళ్ళు అడ్మిట్ చేసుకోకపోయేసరికి మన దగ్గరికి వచ్చారు. సరే ముందైతే ఎమర్జెన్సీ కదా, ముందు ఐసీకి వెళ్ళి నేను డాక్టర్స్ అందరూ మాట్లాడుకున్నాం. వెంటనే ఈవెన్ ఐసీకి పంపించేసి నేను ఫోన్ చేశాను డాక్టర్కి. మిగిలిన డాక్టర్స్ మా అందరికీ ఫోన్ చేసుకుని, ఏమంటే రక్తం పెడితే బాగుంటుంది, రక్తం పెట్టి ఒక 5 రోజులు 10 రోజులు ఐసీలో ఉండి మెల్లిమెల్లిగా అన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యి పంపించాలంటే వీళ్ళ దగ్గర రూపాయి కూడా లేదు. సో అసలు ఏమి పెట్టుకోలేమండి అని అన్నారు. మళ్ళీ వస్తాం, వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోవటం ఏంటమ్మా, నిన్ను ఐసీయూలో పెట్టి బెడ్ ఇస్తుంటే వెళ్ళిపోతాను అంటే ఇక్కడ ప్రాణం పోతుంది, ఒక ఇంజెక్షన్ తీసుకో, ఆ తర్వాత నా మాట అదొక్కటిను, ఇంకా మిగిలింది నేను నిన్నేం అడగను. ఎందుకంటే ఈరోజు రక్తం ఎక్కిస్తే రక్తం ఒక నెలలోనో 2 నెలలోనో చచ్చిపోతుంది. మీరు 5-10 ఏళ్ళ నుంచి ఎనీమియాతో బాధపడుతున్నారు అంటే ఇన్నాళ్ళు ఇంప్రూవ్ అవ్వండి. మీకు 10 రక్తాలు ఎక్కించినా కానీ ఇప్పుడు రక్తానికి తగ్గిపోవటానికి మూల కారణం ఏంటి? ఐరన్ లోపం ఉంది మీకు. ఐరన్ లోపం, ఐరన్ ఇంజెక్షన్ ఇద్దాం. ఐరన్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆవిడ దగ్గర. ఇప్పుడు బయట టెస్టులతో మన దగ్గరికి వచ్చారు, మన దగ్గర నేనేమీ టెస్టులు చేయలేదు.
అసలు ఏ టెస్ట్ చేయలేదు. ఎందుకని? ఏమన్నా అంటే బాబాయ్ నా దగ్గర రూపాయి కూడా లేదండి, భయపడిపోయి పారిపోతున్నారు ఫస్ట్ ట్రీట్మెంట్ అంటే, అమ్మో డబ్బులు ఎక్కువైపోతాయేమో అని. నువ్వు అవన్నీ కాదు, ముందు 100కి 99% ఎనిమియాకి కారణం ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. మనం ఐరన్ ఇంజెక్షన్ ఇద్దాం. రేపు ఎల్లుండు రక్తం ఎక్కించాలి. యాక్చువల్గా ఈరోజు ఇవ్వాలి అంటే వాళ్ళు లేకనో వాళ్ళు మనసులో అదొక తెలియని ఆందోళన, భయం ఉండి మనం ఏది చెప్పినా వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్లో కూడా లేరు వాళ్ళు. సో చివరికి నా మాటిని, నేను చెప్పిన మాట ఒకటి నమ్మా అని చెప్పి ఐరన్ ట్యాబ్లెట్ ఇచ్చినా కానీ చాలామందికి ఐరన్ ట్యాబ్లెట్ వంట పట్టదు. ఎందుకని పట్టదంటే చాలామంది గ్యాస్ ట్రబుల్ ఉండి గ్యాస్ ట్యాబ్లెట్ వాడుతుంటారు. గ్యాస్ ట్యాబ్లెట్ వాడే వాళ్ళకి ఐరన్ వంట పట్టదు. చాలామందికి ఐరన్ పడదు. ఐరన్ ట్యాబ్లెట్ వాడితే ఏమవుతుంది, వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చి కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. విరోచనాలు అవ్వవు కానీ కాన్స్టిపేషన్ వస్తుంది. సో కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వచ్చేసి విరోచనం నల్లగా రావటం ఇలా వస్తుంది. దానికి పడక ఐరన్ ఇంటాలరెన్స్ ఉండి ట్యాబ్లెట్ సరిగా వేసుకోరు. పడితే మన అదృష్టం. సో 2 హిమోగ్లోబిన్ తొందరగా పెరగాలి. ఐడియల్గా అయితే రక్తం ఎక్కించి అంత ఆయాసం ఉన్న వాళ్ళకి చెయ్యాలి. నేను అయితే ఫస్ట్ నా మాట రక్తం తెచ్చేవాళ్ళు లేరు, ఎవరు లేరండి, నేను ఒకళ్ళే వచ్చాము, చిన్నపిల్లడే తోడున్నారు అని అంటే, సరే ముందైతే ఈ ఐరన్ ఇంజెక్షన్ అన్న పెట్టండి, ఏదో ఒకటి బాడీ సరి చేసుకుంటుంది అని అన్నాను. అని ఐరన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆ ఒక్క ఇంజెక్షన్కి దగ్గర 5,000 రూపాయలు ఎంతో అయింది. అదొక్కటి కొనుక్కున్నారు. మిగిలిందంతా మన ఐసీలో ముందైతే ఒక బెడ్ ఇచ్చేసి సెలైన్ పెట్టేసాం అనమాట. ఐరన్ ఇంజెక్షన్ స్పీడ్కి ఇస్తే రియాక్షన్స్ వస్తాయండి. ఐరన్ ఇంజెక్షన్ స్పీడ్గా తీసుకోవటం వల్ల ఒక డాక్టర్ చనిపోయారు. సో ఇవన్నీ చాలామందికి తెలియదు. తొందరగా ఇచ్చేయండి అంటారు. ఇస్తే ఏదన్నా పద్ధతి ప్రకారం ఇవ్వాలి. దాని మీద రికమెండేషను 3 గంటల్లో ఇవ్వచ్చు, 2 గంటల్లో ఇవ్వచ్చు అని రాసి ఉంటుంది. అయినా నేను ఎప్పుడు రిస్క్ తీసుకోను. నేను ఎప్పుడు 6 గంటల నుంచి 12 గంటల్లో స్లోగా ఇస్తాను. ఎందుకు స్లోగా ఇచ్చామనుకోండి, ఒక్కొక్క చుక్క ఎక్కుతూ ఉంటుంది. ఏదైనా రియాక్షన్ వస్తే తీసి పక్కన పడేస్తాం. ఒకేసారి స్పీడ్కి ఇచ్చేసిన తర్వాత రియాక్షన్ వస్తే మనం తీసుకోలేం కదా, వెనక్కి తీసుకోలేం కదా. ఒక బెంగళూరులో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఐరన్ ఇంజెక్షన్ ఏముంది లేని ఇంటి దగ్గర తీసుకున్నారు. ఇంటి దగ్గర తీసుకుని అది రియాక్షన్ వచ్చినప్పుడు చచ్చిపోయారు ఆయన. ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇంటి దగ్గర ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు రియాక్షన్ వస్తుందో తెలీదు. అది 100లో ఒక్కరికే వస్తుంది. ఆ ఒక్కళ్ళకి వచ్చినప్పుడైనా, సీరియస్గా వచ్చినప్పుడు ఐసీలో ఉన్నారనుకోండి, మనం దానికి అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కానీ, సిపిఆర్ చేయడానికి కానీ, ఏదైనా రివైవ్ చేయడానికి కానీ ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్ అయినప్పటికీ కూడా ఇంట్లో ఐరన్ ఇంజెక్షన్ తీసుకునేసరికి మనకి ఆ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏమి ఉండవు. సో ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. వాళ్ళు డాక్టర్స్ అయినా అన్ని పరికరాలు, ఇంజెక్షన్స్ ఉండాలి కదండి. సో అలా చనిపోయారు. అంత ఇంపార్టెంట్ అనమాట. ఐరన్ ఇష్టం వచ్చినట్టు వాడటము కరెక్ట్ కాదు. జుడిషియస్గా వాడుకోవాలి ఏ మందునైనా. మనకి ఐరన్ ట్యాబ్లెట్ పడితే బెస్ట్ అండి ట్యాబ్లెట్స్ వాడుకోవటం. కొంచెం సైడ్ ఎఫెక్ట్, గ్యాస్ ట్రబుల్ వస్తే వచ్చిందైనా కానీ వాడుకోవటం రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. సో చివరికి ఏదో ఒకటి విని నా మాటిని అడ్మిట్ అయ్యారు. నేనైతే ఈ ఒక్క ఇంజెక్షన్ కొనుక్కోండి అమ్మా, ఇంకేం పర్వాలేదు, రక్తం ఎవరన్నా తెచ్చేవాళ్ళు అంటే ఎవరు లేరన్నారు. ఇంకెక్కడ వదిలేస్తాం, ఇచ్చేసాం. మరుసటి రోజు రాత్రి అంతా చుక్క సాయంత్రం వచ్చారు నా దగ్గరికి 5ంటికి. నేను అడ్మిట్ చేశాను, ఐరన్ రాశాను, ఇంజెక్షన్ పెడుతున్నాము. రాత్రి అంతా చుక్క ఎక్కి మార్నింగ్ అయింది. అది 12 గంటలు అయింది. అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా అన్నీ ఇంకా ఎక్కువ టెస్టులు కూడా లేవు. చూడండి, మొత్తం ఏది అడిగినా వాళ్ళు పాపం ఫైనాన్షియల్ ఇబ్బంది అని ఏది అడిగినా పాపం చేయించుకోలేదు. మేము రాసాము, చాలా టెస్టులు రాసాము యాక్చువల్గా. ఇదిగోండి ఈ టెస్టులన్నీ రాసినప్పటికీ కూడా పాపం ఆ రోజు ఫస్ట్ రోజు కింద రాసిన టెస్టులన్నీ కూడా రాసాం. కానీ తను ఫైనాన్షియల్గా ఏది మనం చెప్పింది వినే పరిస్థితిలో లేరు. సరే అట్లీస్ట్ ఉన్న డబ్బులతో అట్లీస్ట్ ఒక్క ఇంజెక్షన్, ఇప్పుడు ఈ టెస్టులన్నీ చేయించుకుని ఉంటే ఆ 5,000 కూడా అయిపోయినాయి అనుకోండి, లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ దక్కేది కాదు. సర్లే నేను అవి కాకపోయినా ముందు ఇది అవ్వాలని అన్నాను. నెక్స్ట్ డే ఉండండమ్మా, ఇంకొక అవసరమైతే రక్తం కూడా ఎక్కించి పంపిస్తాం, ఐరన్ పనిచేయడానికి కనీసం వారం పట్టుద్ది, ఈ వారం అన్నా బతుకుండాలి కదా అంటే వాళ్ళు మన మాట వినే పరిస్థితిలో లేరు. వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, ఏంటో వాళ్ళ బాధలు ఏంటో తెలియదు, వాళ్ళ కాంప్లెక్స్ ఏంటో నాకు అర్థమే కాల. నేను బతిలాడుతుంటే డబ్బులు లేకపోయినా వాళ్ళు పారిపోతూ ఉన్నారు, ఇక్కడ ఉంటే ఏం బిల్ అయిపోద్దు అని. సో చివరికి ఒక రోజు నైట్ ఉన్నారు, ఆ మరుసటి రోజు మధ్యాహ్నం రక్తం ఎక్కించాలమ్మా ఎవరన్నా తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నానంటే మళ్ళీ రేపు వస్తామండి అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు మే 11, 12 తారీఖు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు కనపడలే. ఈరోజు కనపడ్డారు. ఈరోజు సెప్టెంబర్ 14 ఉదయం వచ్చారు.
వచ్చి నా దగ్గరికి వస్తే చూసి నేను ఆశ్చర్యపోయాను, ఏంటిది రక్తం 9 గ్రాములకు వచ్చింది, నేను అసలు మర్చిపోయాను కూడా, నాది పాత రిపోర్ట్ ఒకసారి చూడండి డాక్టర్ గారు అన్నారు. 2 ఉంది, ఇదేంటి 2 నుంచి 9కి వచ్చిందా, మన అదృష్టం అమ్మా అన్నాను. మనం అప్పుడే అడ్మిట్ అయినప్పుడు నాకు అన్నీ గుర్తులేవు అనమాట. గుర్తులేకపోతే మీకు ఎన్ని రక్తాలు ఎక్కించామమ్మా అని అడిగాను. మీరు రక్తం ఎక్కించలేదు డాక్టర్ గారు, మీరు రక్తం ఎక్కిస్తా అంటే నేను పారిపోయాను అని చెప్తా ఉన్నారు ఆవిడ. ఎందుకంటే అట్లీస్ట్ మీరు చేసిన మంచి పని ఐరన్ అన్న ఇచ్చారు. మీరు చెప్పారు కూడా, రక్తం ఎక్కించినా మళ్ళీ రక్తం వేరే వాళ్ళ రక్తం మన బాడీలో ఎక్కిస్తే అది కరెక్ట్గా 30 రోజుల నుంచి 90 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, చనిపోతుందండి, మన ఉండదు. ఎందుకంటే ఇది ఎలా అంటే, ఒక బకెట్లో పైన కింద బకెట్లో పెద్ద హోల్ ఉందనుకోండి, పైనుంచి ఎంత నీళ్ళు ఇచ్చినా కింద నుంచి వేస్ట్ అయిపోతుంటుంది. ఎనీమియాకి కారణం ఏంటి? ఐరన్ లోపం. ఐరన్ లోపం ఉన్నప్పుడు మీరు పైనుంచి రక్తం ఎక్కిస్తే ఏమవుద్ది, ఆ రక్తం ఎల్లవేళ్ళ ఉండదు మన బాడీలో. ఇప్పుడు ఈరోజు రక్త కణం తయారైంది అనుకోండి, అది 3 నెలల్లో చచ్చిపోతుంది. రక్త కణం అంటే దాని జీవం ఎన్ని రోజులు ఉంటుంది అంటే 100 రోజుల్లో చచ్చిపోతుంది. మన బాడీలో రోజు కోట్ల రక్త కణాలు పుడతాయి, కోట్లు చచ్చిపోతాయి, కొన్ని కోట్లు చనిపోతుంటాయి, ఎవ్రీడే చచ్చిపోతుంటాయి. ఎక్కడ చనిపోతుంది? మన ప్లీహంలో, అంటే మన స్ప్లీన్లో చనిపోతాయి అన్నమాట. స్ప్లీన్లో చనిపోతాయి. ఆ స్ప్లీన్లో చనిపోతుంటే కోట్లు చనిపోతుంటే కోట్లు పుడతా ఉంటాయి రోజు. అలా మనం బయట నుంచి ఇచ్చినా అవి చచ్చిపోతాయి 100 రోజుల్లో. 100 రోజులు అంటే ఈరోజు పుట్టిన దానికి 100 రోజులు. మనం ఈరోజు రక్తం ఎక్కించాం అనుకోండి, దాంట్లో సగం ఎప్పుడో 2 నెలల కింద కూడా ఉంటాయి కదా, అవి వెంటనే మరుసటి రోజే చచ్చిపోవచ్చు. కాబట్టి వేరే వాళ్ళ రక్తం అనేది ఎప్పుడు కూడా, చాలామంది రక్తం అనేది ఎప్పుడు ఎసెన్షియల్, ఎప్పుడు రక్తం లేకపోతే ప్రాణం పోయేది ఎప్పుడు? ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఒక 3 లీటర్లు బ్లడ్ పోయింది, ప్రాణం బీపీ పడిపోయి చచ్చిపోతున్నారంటే అప్పుడు రక్తం ఎక్కించాలి. ఎందుకంటే అప్పుడు టైం లేదు, ఎమర్జెన్సీ. ఇప్పుడు ఈ పేషెంట్ కూడా ఐడియల్గా అయితే ఎక్కించాలి. కానీ మిరాకిల్స్ ఎలా జరుగుతుంటాయంటే, ఈవిడ 2 హిమోగ్లోబిన్తో ఈ 4-5 ఏళ్ళు ఎలా గడిపారోనో మాకు అర్థం కావట్లేదు సైన్స్కి అంత చిక్కున్న విధంగా. సో అలా లాక్కుంటూ వచ్చారు జాగ్రత్తగా. అంటే ఏ పనులు చేయలేక 10-15 కేజీలు తగ్గిపోయి ఓపిక లేక అట్లా ఉన్నారనమాట. సో మనం చేసిన తర్వాత అప్పుడు ఆ రోజు అంటే మే 11వ తారీఖు 43 కేజీలు ఉన్నారు, చూసారు కదండి, 43 కేజీలు. ఈరోజు సెప్టెంబర్ 14 52 కేజీలు, అంటే 11-12 కేజీలు పెరిగారనమాట. ఆ రోజు నేను రాసింది ఒక ట్రీట్మెంట్, ఇంకేం రాయలే. ఇదిగోండి ఐరన్ ఇంజెక్షన్ అనేది ఒక్కటే రాశాను, ఇంకేం రాయలే. ఇంకేముంది, అది అయిన తర్వాత మిగిలిన ట్రీట్మెంట్ చూసుకుందాం, మాట్లాడుకుందాం అంటే నాకు మేము వెళ్ళిపోతాం డాక్టర్ గారు అని మరుసటి రోజు మళ్ళీ వస్తూ ఉన్నారు. అంటే రేపు వస్తాం డాక్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మే అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలల తర్వాత ఈరోజు కనపడ్డారు. సో కనపడి ఆ రోజు నా చెయ్యి నీ చెయ్యి పక్కన పెట్టండి, ఆ తెల్ల కాగితం లాగా ఉందిగా, ఈరోజు చూడండి డాక్టర్ గారు నాకు 9 వచ్చింది అని అన్నారు. సో ఐరన్ ఇంజెక్షన్ అన్నీ ఇచ్చి పంపించాము, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇప్పుడు ఇచ్చి పంపించాము. ఎందుకంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ సరిపోతాయి, ఇంజెక్షన్ అవసరం లేదు. దీంట్లో ఈ పేషెంట్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్లు అంటే, మన భారతదేశపు లేడీస్ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎనీమియా ప్రాణాంతకం. ఎనీమియాకి 100కి 99 పాళ్ళు నుంచి 90 పాళ్ళు కారణం ఐరన్ లోపం. ఐరన్ లోపం ఉండకుండా చూసుకోండి. ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఆకుకూరలు, తోటకూర ఇలాంటివన్నీ తీసుకోవటం. లావుగా లేని వాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు అయితే కనుక బెల్లము, పల్లీలతో మనం చిక్కీ చేస్తాం కదండి, అది కూడా డైలీ తింటే కూడా దాంట్లో కూడా ఐరన్ బాగుంటుంది. సో ఇట్లా న్యాచురల్ పద్ధతిలో ఎప్పటికప్పుడు రక్తం 10-12 మధ్యలో పైన ఉండేటట్టు చూసుకోండి. లేడీసు 12 పైన ఉంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా అన్ని పనులు, ఫ్యామిలీ పనులన్నీ బాగా చేసుకోగలుగుతారు. 10 ఉన్నా కానీ తెలియకుండా కొంచెం నీరసము, ఒళ్ళు నొప్పులు, అక్కడ పట్టేటాలు ఇక్కడ పట్టేటాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా లేడీస్ ఎప్పుడు ఐరన్ బాగుండేటట్టు చూసుకోండి, రక్తం బాగుండేటట్టు చూసుకోండి. 10-12 పైనే ఉండేటట్టు చూసుకోండి. సో అది నెంబర్ 1 లెర్నింగ్ పాయింట్. ప్లస్ ఎనీమియా వచ్చిన వాళ్ళు అశ్రద్ధ చేయకండి. ఈవిడంటే మన అదృష్టం బాగుండి మనం ట్రీట్మెంట్ ఇచ్చి సగం ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయినా ఎసెన్షియల్ ట్రీట్మెంట్ అందింది కాబట్టి బతికారు. అప్పటి నుంచి ఆ ఒక్క ఇంజెక్షన్ అనేది ఆవిడని ఇంత దూరం లాక్కొచ్చింది. సో ఆ తర్వాత కొంచెం ఓపిక వచ్చేసరికి కొంచెం తినటం కూడా కొంచెం బాగా అయినట్టుంది, దానివల్ల కూడా ఇంకా మెరుగయ్యారు. ప్లస్ నేను ఇంకా 4-5 రకాల విటమిన్స్ కూడా ఇచ్చాను, ఆ విటమిన్స్ కూడా పనిచేసినట్టున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ హ్యాపీ ఎండింగ్ అయింది. అదే సాడ్ ఎండింగ్ అయితే చాలా బాధ అనిపించేది. ఎందుకు, ఇది చనిపోయే జబ్బు కాదు, ఇదేం క్యాన్సర్ కాదు, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ కాదు, ప్రపంచంలో ఎంత గొప్పోడైనా చచ్చిపోవటానికి. ఇది అసలు ఇలాంటి జబ్బే రాకూడనంత సింపుల్ జబ్బు. ఎందుకు, ఒక ట్యాబ్లెట్తో పోయేది, మంచి ఫుడ్తో పోయేది,
అంత సింపుల్ జబ్బు అనమాట. ప్లస్ ఆవిడ పట్టుబట్టి ఈరోజు 100 మంది పేషెంట్ చూసాం. ఉదయం వచ్చారు ఈవిడ, సాయంత్రం వరకు వెయిట్ చేసి, అమ్మ సార్ నా గురించి ఒక వీడియో చేయాలి సార్, చెయ్యకపోతే మా నాన్న అన్నాడు, ఎవరు ఆ డాక్టరు, నువ్వు అది ఆయన గురించి చెప్పకపోతే నీకు పాపం చుట్టుకుంటుందని అన్నాడండి మా నాన్న, అందుకని ఎలా అయినా చేద్దాం సార్ అని అన్నా. ఏమ్మా ఈరోజు చాలామంది పేషెంట్లు ఉన్నారు, ఈ 100 మంది అయ్యాక చూద్దాము, మీకు ఓపుకుంటే వెయిట్ చేయండి అని అన్నాను. అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది, 5 వరకు వెయిట్ చేసి మిగిలిన వాళ్ళు పేషెంట్లు అందరూ అయిపోయాక అప్పుడు సార్ ఇప్పుడు వీడియో చేద్దాం అని అంటే ఆవిడ పట్టుపట్టి కూర్చుంటే ఆవిడ కోసం మనం వీడియో చేయడం జరిగింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను 2 వీడియోలు చేశాను. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఈ నెల రోజుల్లో 2 వీడియోలు చేశాను. అందుకే ఈరోజు ఆవిడ ప్రోద్బలం మీద నేను చేయటం జరిగింది మళ్ళీ. సరే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, షేర్ చేసుకుంటే నలుగురికి తెలిస్తే మంచిదని నేను చేయటం జరిగింది. నా పేరు శైలజ అండి. నమస్కారం అందరికీ. నేను గత 12 సంవత్సరాల నుంచి సివియర్ ఎనిమికితో చాలా బాధపడుతున్నానండి. హైదరాబాద్లో ఉండేవాళ్ళం మేము. చాలా పెద్ద హాస్పిటల్కి వెళ్ళానండి. 2 పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు రక్తం అప్పుడు 5 పాయింట్లు ఉందండి నాకు ఉంటే, ఆ హాస్పిటల్లో వాళ్ళు నాకు రక్తం అది ఎక్కిచ్చారు, ఎండోస్కోపీ అన్నీ చేశారు. కానీ మరి ఆ రక్తం వల్ల మళ్ళీ రెండోసారి టెస్ట్ చేసినప్పుడు అంతే ఉండేది. బ్లడ్ ఎక్కడి నుంచో లీక్ అవుతుందన్నారు. మరి అన్ని టెస్టులు చేశారు కానీ నాకేం ఉపయోగం జరగలేదండి. నేను ఇంకా వెయిట్ లాస్ అవుతూనే ఉన్నాను. అలా ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉన్నాను. కొంగర రవికాంత్ సార్ డాక్టర్ గారు మనకి టీవీలో చెప్తూ ఉంటారు కదండి, అది చూసి మా పిన్ని మెసేజ్ పెట్టారు, ఇంకా నువ్వు చచ్చిపోతావు హాస్పిటల్కి వెళ్ళకపోతే, నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళా నీకేం కుదరలేదు, చేయలేదు, ఈ ఆయుసం తగ్గలేదు, నువ్వు ముందు ఆయన అప్రోచ్, ఆయన మన ఫ్యామిలీ డాక్టర్లకు చెప్తూ ఉంటారు టీవీలో అని చెప్పి నాకు మెసేజ్ చేస్తే నేను చూశానండి. చూసి నేను వచ్చాను. మేము ఒక మిడిల్ క్లాస్ బ్రాహ్మణ కుటుంబం అండి. మా వారు వెళ్తేనే, హోటల్లో వెళ్ళి పని చేస్తేనే మాకు జరుగుతుందండి. ఈ కరోనా వల్ల నేను చేసే ఉద్యోగం కూడా పోయింది. మా ఇంటి పరిస్థితి అలా ఉంది. మరి మా అన్నయ్య గారిని అడిగితే నేను ఇస్తాను, వెళ్ళి రక్తం ఎక్కిస్తారనుకున్నాం. ఇక్కడికి వచ్చానండి. అంతా వాతావరణం అదంతా చూసిన తర్వాత అసలు నన్ను చూసి లోపలికి వచ్చానండి. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు, భావన మేడం ఉన్నారు, జూనియర్ డాక్టర్ గారు ఎంతో బాగా ట్రీట్ చేసి ఉంది. అసలు 2 గ్రాముల రక్తం అంటే నన్ను ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేదండి. ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేదు. నా గుండె రాయి కూడా అయిపోయింది. నాకు 2 పిల్లలు, పాపకు పెళ్లి పెట్టుకున్నాను, చచ్చిపోతానని 2 హాస్పిటల్లో నాకు ధైర్యం చేసి ఎవరు ఇవ్వలేదండి. నాకు అడ్మిటే చేసుకోలేదు నన్ను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏమంటారేమో చూసి చాలా సివియర్ ఎనిమిక్ అని చెప్పి నన్ను ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత చూసి, అలా కాదమ్మా, ఆ రక్తం ఎక్కించుకోవడం కాదు, అది కాదు అసలు అని చెప్పి, ఐరన్ ఇంజెక్షన్ చేసుకోవాలంటే నాకు ఆర్థిక స్తోమత లేదండి అని చెప్పేశాను నేను. ఆయన ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా ఈ అమ్మాయికి ప్రాణం పోయాలి, జీవం పోయాలి, ఎట్లయినా సరే బతికించుకోవాలి అని తప్ప అసలు నేను లేని వాళ్ళం అనుకోండి ఏమీ లేదు. నన్ను తీసుకెళ్ళిపోయారు, ఐసీయూలో అడ్మిట్ చేశారు. చెప్పారు గట్టిగా, మీరు బతకాలి, చేయాలి, ఇలా చేసుకుంటే మీరు బతుకుతారు, రక్తం ఎక్కించుకుంటే అది కొన్ని రోజులే ఉంటుంది, వేరే వాళ్ళ బలము, ఇదైతే నరాలకి వెళ్ళిపోతుంది. అసలు 2 గ్రాముల రక్తం ఉంటే ఆయన ఎంతో గుండె ధైర్యంతో నన్ను అడ్మిట్ చేసుకున్నారండి. అసలు ఇవాళ ఎంత బాధ వేస్తుందంటే నా మనసు, ఆయన ఆ రోజు నా ఆర్థిక పరిస్థితి చూసి, నన్ను చూసి మా అన్నయ్య గారి సహాయం తీసుకొని నేను వచ్చాను. ఆ డబ్బులు ఏమీ సరిపోలేదండి. ఇక ట్రీట్మెంట్ ఒక ఫ్యామిలీలో ఎట్లా నన్ను ట్రీట్ చేశారు అట్లా చేశారండి. నాకు అట్లా చేసి ఐసీయూలో కూర్చోబెట్టి రక్తం అది ఎక్కించి, ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో అలాగా? అలా చెప్పి నన్ను ఈ సివియర్ ఎనిమిక్ పేషెంట్కి మనం ఎట్లయినా చేయాలి అని చెప్పి నన్ను ఐసీయూలో పెట్టి అడ్మిట్ చేయించి నన్ను ఎంతో శ్రద్ధ, డబ్బుకు విలువ ఇవ్వలేదండి. నేనేం కట్టాను వాళ్ళ ముందు, నేను ఐసీయూ ఫీజు చెల్లించలేదండి. నాకున్న స్తోమతకి మీరు అన్నీ టెన్షన్ పెట్టుకుంటే మీకు మందు పని చేయదు, ముందు ట్రీట్మెంట్ నడవాలని చెప్పి నాకు అక్కడ ఉన్న డాక్టర్లు కానీ వీళ్ళు కానీ ఎంత మంచి ట్రీట్మెంట్ చేశారండి నాకు. చేసి నేను అప్పుడు వచ్చినప్పుడు నేను వెయిట్ లాస్ ఉన్నాను. ఇవాళ నేను 12 కేజీలు బరువు పెరిగాను. నా వెయిట్ ఇప్పుడు వేసారు, ఇందాక 52 కేజీలు ఉన్నాయి ఇప్పుడు నేను 2 గ్రాముల రక్తంతో వచ్చానండి. ఇప్పుడు నాకు 9.5 అయ్యింది. ఎక్కడ రక్తం ఎక్కించిన ఏ హాస్పిటల్లో కూడా నాకు జరగలేదు ఇంత మంచి ట్రీట్మెంటు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఐరన్ ఇంజెక్షన్ చేసినాక నాకు రెడ్ సెల్స్ పెరిగినాయి, ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఎంతో బాగా ట్రీట్ చేశారు. నా ఆర్థిక స్తోమత నన్ను చూసి కూడా అసహించుకోవడాలు, లేని వాళ్ళు అనడాలు కానీ, అసలు ఎంతసేపు నా కాన్సన్ట్రేషన్, భయం రాటగారు ఎన్ని రౌండ్స్ వేశారో. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఐసీయూలో నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 2 గ్రాముల రక్తం శైలజ అంటే అర్థమైపోతుంది హాస్పిటల్ అందరికీ. అంత బాగా నన్ను ట్రీట్ చేశారండి. కాబట్టి ఎవరికైనా ఎనిమిక్తో కానీ రక్తం లేని వాళ్ళు కానీ బాధపడితే వేరే వాళ్ళు రక్తం ఎక్కించుకోవడం అంటే కూడా ఈ ఐరన్ ఇంజెక్షన్ అది తీసుకుంటే కానీ తగ్గుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ హాస్పిటల్ డాక్టర్ గారికి కానీ ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎనీమియా తగ్గగానే
ఆకలి కూడా పెరిగిందా? చాలా పెరిగిందండి, ఆకలి చాలా పెరిగింది. రోజుకు 4 సార్లు తిన్నానండి నేను. మీరు ఇచ్చిన టాబ్లెట్లన్నీ వేసుకున్నాను. శుభ్రంగా పెళ్లి పనులన్నీ చేసుకున్నారా మీ అమ్మాయిది? అదేనండి, నేను 2 గ్రాములు వచ్చి రక్తం ఎక్కించుకున్న తర్వాత ఇంకా నేను బతకను అనుకుని పెళ్లి చేసేసానండి మా అమ్మాయికి. ఇప్పుడు ఆనందం ఉంది, అల్లుడు చూసి ఆనందపడుతున్నాడు. అప్పుడు పీనుగు లాగున్నారు, ఇప్పుడు ఏనుగు లాగున్నారు అత్తయ్య గారు లాగా. చాలా ఆనందపడ్డారండి. వెయిట్ పెరిగాను నేను. 2012లో కోల్పోయింది నా హైదరాబాద్లో మరి డాక్టర్ల పేర్లు చెప్పచ్చో చెప్పకూడదు, పెద్ద పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యానండి. 4 సాయం చేస్తే ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ ఇక్కడ అడ్మిట్ అయింది. ఇక్కడ కూడా ఒక ఏరియాలో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు లేని వాళ్ళని ఫైల్ ఇసిరేశారండి నాకు. మరి చెప్తే నాకు ఏమైనా అవుతుందో నాకు తెలియదు కానీ నా వారికి ఇసిరేశారు. అంతమంది కూర్చొని ఉన్నారు ఇదే సూర్యారావుపేటలో హాస్పిటల్. విసిరేస్తే వెళ్ళిపోయానండి నేను. వెళ్ళిపోయాను. ఇక్కడ అలా లేదండి నాకు. మరి ఏంటో వాళ్ళు ఎంతసేపు ఆ రోగం తగ్గాలి, ఆయన ఎంతసేపు నా మీదే కాన్సన్ట్రేషన్. ఆయన నన్ను బతిమాలుతున్నారు, మీరు ఉండండి, మీరు ఆయన చేయి చూపించారండి. నా చేయి చూడండి పింక్ కలర్లో ఉంది, మీది అలా అవుతుందని చెప్పారండి. అలా అయ్యిందండి నా చేయి చూడండి, మరి పింక్ కలర్లో అయింది నా చెయ్యి. ఆయాసం తగ్గింది, అన్నం తింటున్నాను, మెంటల్ టెన్షన్ లేదు, ఆరోగ్యమే మహాభాగ్యమని నాకు ప్రాణం పోశారు కొంగర రవికాంత్ గారు. అయితే నేను జన్మలకి ఆయన్ని మర్చిపోలేను. నేను నిజంగా మనసులో మాట చెప్తున్నా. ఇవాళ వీడియో నాకు కావాలని నేను చెప్పాలండి మీ గురించి. చెప్పకపోతే మహాపాపం అవుతుందండి అది. వెళ్ళేటప్పుడు ఎంత పంపించారండి నన్ను. అసలు హేళన చేయడం కానీ, లేని వాళ్ళు అనడం కానీ, డబ్బులు లేవని చెప్పడం కానీ ఏమీ లేదండి. నాకు ప్రాణం నిలిపేశారు. మా అమ్మగారు నాకు జన్మిస్తే నాకు ప్రాణం పోసారండి. ఎవరండి 2012 నుంచి సివియర్ ఎనిమిక్తో ఇప్పటి వరకు సఫర్ అవుతున్నారండి నేను. చాలా లేని వాళ్ళం అండి, మాకు గడవదు అసలు. న్యూట్రిషన్ ఫుడ్ తినడానికి కూడా నాకు లేదు. మరి ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏం మందులు ఇచ్చారు, అవే వాడారండి నేను. బలమైన ఆహారం తినడానికి కూడా నాకు లేదు. అంత బాగా నన్ను ట్రీట్ చేసి పంపించారు. అది వెయిట్ పెరిగాను వాళ్ళు. నేను అన్నం ఆకలి వేస్తుంది, ఎప్పుడు వండేసుకుని తినేద్దామని ఆకుకూరల మీదే బతికానండి నేను. మరి నాకు ఆ ఫుడ్ చెప్పారు, ఆకుకూరలే. ఏ రోజు ఆకుకూర పప్పేనండి నేను. ఆకుకూర పప్పుతోనే అది చౌక కదండి, నాకు సరిపోయింది. అదే సరిపోయింది, అదే రక్తం పెరిగింది నాకు ప్రాణం పోసారండి ఆయన అయితే మాత్రం. ఇది అందరికీ తెలియాలి. ఐరన్ ఇంజెక్షన్ చేయించుకోవాలి మరి, అలా నాకు హెల్ప్ చేశారండి. దానివల్ల ఇంత ఉపయోగం ఉందా మీ అందరికి కూడా తెలియాలి ఈ ఐరన్ ఇంజెక్షన్ గురించి అండి. ఆయన నాకు ఏదేదో రాగానే అడిగారు, మీకు నేను చెప్పాను అవుతుందని చెప్పారు, మీరు హ్యాపీయేనా అని అడిగారండి. ఎవరు అడుగుతారు, ఎంతమంది అడుగుతారండి ఈ రోజుల్లో. డాక్టర్ గారు అంత మైండ్లో గుర్తుపెట్టుకొని అసలు లేని వాళ్ళమంటాం, ఫైల్ ఇసిరేయడం, అందరి ముందు అవమానం అవడం, ఎందులో దూకేసేదాన్ని నేను. ఇంకా గట్టి మా అమ్మాయి పెళ్లి చేయాలి కాబట్టి బతికాను నేను. అంత అవమానించి పంపించేశారండి నన్ను. ఆయన అసలు ప్రాణం పోసారు. ఈయన గురించి చెప్పపోయినా, హాస్పిటల్ గురించి చెప్పపోయినా, ఐరన్ ఇంజెక్షన్ గురించి చెప్పపోయినా మహాపాపం వస్తుంది నాకు. అంత బాగా నాకు హెల్ప్ చేశారండి. రియల్గా మాట్లాడేస్తున్నా నేనైతే, ఎవరో వెనకాల చెప్తుంటే మాట్లాడట్లా నేను. ఈరోజు రియల్గా 100 మంది పేషెంట్స్ ఉన్నారండి, నాకు అసలు టైం లేదు. ఆవిడే సార్ మీరు ఇది నలుగురికి తెలియాలి, వీడియో చేద్దాము అని ఆవిడే పట్టుబట్టి చేయించారు. నాకు చూడండి, మా నాన్నగారు చనిపోయిన కాడ నుంచి నేను 2 వీడియోలు చేశాను. వీడియోలు కూడా చేయడానికి చూడండి డాక్టర్ గారు వీడియోలు ఎంత బాగా. వాళ్ళ నాన్నగారి గురించి ఆగస్టు 15 వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనుకుంటా. మేము మా ఇంటి దగ్గర అన్నమాట, మన డాక్టర్ గారు వచ్చేస్తారు, మేమంతా పోగవుతామండి. సాయంకాలం అయితే టీ టైం వస్తే ఆయన ఛానల్ ఓపెన్ చేస్తాం. ఎవరికైనా డౌట్ ఉంటే రవికాంత్ గారు ఈ జబ్బని నొక్కుతారు. అన్నిటికీ ఉంటుంది ఆయన దాంట్లో, అన్నిటికీ సమాధానం ఉంటుంది. ఎక్కడో ఒకటి వచ్చేస్తుంది ఆయన సమాధానం అన్నిటికీ. నాకు ఇంత హాస్పిటల్ ఇన్ని రోజులు 3 ఏళ్ళు అయిందండి ఇక్కడ మేము విజయవాడ వచ్చి. నాకు ఇది డాక్టర్ గారు నాకు తెలియదు. అంత నలుగురిలో ఆయన యూట్యూబ్ ఛానలే ఎంత ఉపయోగపడుతుంది ప్రజలకు. అసలు చాలామంది ట్యాబ్లెట్లు కూడా కొనేసుకుంటున్నారు. ఆయన చెప్పిందంటే ఆర్థిక స్తోమత రాలేక నన్ను ఇంత నుంచోబెడతారనుకో. నా మొహం పీనుగలాగా ఉన్నానండి వచ్చినప్పుడైతే. నేను ఎంతలా ఉన్నానంటే నన్ను గుర్తుపట్టట్లేదు. అసలు అంత బాగా నాకు ప్రాణం పోసారు. నిజంగా మీరు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ రకంగా నేనే అడిగానండి, చెప్పకపోతే మహాపాపం అవుతుంది. ఐరన్ ఇంజెక్షన్ ద్వారా లాభాలు బతికి బట్ట కట్టానండి నేనైతే. ఒక మనిషికి ప్రాణం పోసారు. ఎలా లేదు ఏ హాస్పిటల్ నాకు 2 గ్రాముల రక్తం ఎవరైనా తీసుకుంటారండి నన్ను. నేను పోతే వాళ్ళ మీద అవుతుంది కదండి. ఆ 2 గ్రాముల రక్తానికి ఎవ్వరూ తీసుకోరు. ఈయన కాబట్టి నన్ను తీసుకొని ఛాలెంజ్ చేశారండి, నిరూపించారు. ఛాలెంజ్ అంతే, ఛాలెంజ్ నిలబడింది. ఆయన పేరే రవి అంటే ఏంటి, అందరికీ వెలుగునివ్వడం. రవి అంటే సూర్యభగవానుడు అందరికీ వెలుగు ఇచ్చారు. నా జీవితం నింపేశారని వెలుగు ఇచ్చారు. అంతకంటే నేనేం చెప్పలేనండి. నా రాయి అయిపోయింది. ఇందాక ఏడ్చేసాను, డాక్టర్ గారి దగ్గర ఏడ్చేసానండి. ఇక రావట్లేదు ఇప్పుడు ఏడుపు. ఇందాక ఏడ్చేసాను ఆయన దగ్గర అయితే. హ్యాపీనా అని అడిగారండి. అయ్యో నన్ను డబ్బులు అడగలేదు, ఐసీ డబ్బులు ఎంత మర్యాదగా పంపించారో నన్ను అయితే. అమ్మ ఉన్నవేవో కట్టాను కదా డబ్బులు, నేను ఇవ్వలేకపోయాను. నేను ఇంకా ఉండమని కూడా చెప్పాను. 2 రోజులు ఉండండి అన్నారు. ఆలోచించదు, 2 హిమోగ్లోబిన్ తో అలా వెళ్ళిపోకూడదు. అంతా మేము న్యాచురల్ గానే మాట్లాడుకుంటున్నాం. ఏది ఉందో అదే. ఇప్పుడు సడన్గా పేషెంట్లు అక్కడ పెట్టి నేను చేయాలండి మీ గురించి అయిపోతే మహాపాపాత్మరాలు అయిపోతాను. మేము బ్రాహ్మణ కుటుంబానికి చెందామండి. అసలు మా బ్లెస్సింగ్స్, మా బ్రాహ్మణ వంశం బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఆయనకి. అంత భగవంతుడి అందరి బ్లెస్సింగ్స్ వస్తాయి. నాకంటే చిన్నవారు, నాకు 48 ఏళ్ళు. అసలు ఆయన ఎంత
ఎంత ఇదో మరి నేను చెప్పలేను. రవి అనే పేరు నిలబెట్టుకున్నారు. ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు ఏ మెడిసిన్ విద్య చేర్పించారో దానికి 100% న్యాయం చేశారు. ఒక జీవికి ప్రాణం పోస్తే చాలు, నలుగురు చనిపోయారు ఈ హాస్పిటల్ అనుకోవడం కాదండి. నాకు ప్రాణం పోశారు, మాట లేదు ఏం లేదు. పడున్నానండి 2012. ఆ అబ్బాయికి 2 ఏళ్ల పిల్లాడండి మా అబ్బాయి. అప్పటి నుంచి పడున్నా రకంగా నేను మంచం దిగలేదు, ఆయాసము, పడిపోవడం, నేను తాళం వేయలేను ఇంటికి. అలాంటి నేను ఏదైతే పోగొట్టుకున్న ఆ వెయిట్ గెయిన్ అయిందండి ఈ హాస్పిటల్లో. అంత మహిమ ఉంది, అంత శక్తి ఉంది, డాక్టర్ గారు ట్రీట్మెంటే ఉంది అసలు. అట్లా ఆ గదిలోకి వస్తేనే మనకి వేవ్స్ లాగా వస్తాయి. అంత బాగా ట్రీట్ చేశారు నన్ను. ఈ ఐరన్ ఇంజెక్షన్ అందరూ చేయించుకోవాలండి. ఎవరైతే సివియర్ ఎనీమిక్ బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఆయన మరి ఏ ఐరన్ ఇంజెక్షన్ నాకు పేరు తెలియదండి, ఆయన చేశారు. ఆయన 12 hours ఎక్కిచ్చారండి నాకు మళ్ళీ. ఎందుకంటే నేను వీక్నెస్ ఉన్నాను, నా హార్ట్ బీటింగ్ అవన్నీ చూసుకుంటూ వచ్చారు. మరి అది ఎక్కడానికి వెంటనే ఎక్కిచ్చేసి నా గుండె అయితే కష్టం కదా, అది తెలుసుకొని వాళ్ళు 12 గంటలు ఎక్కిచ్చారండి నాకు. నిన్న సాయంకాలం మొదలుపెట్టారు 5:30కో మరి 6:00కో, తెల్లారి ఎక్కుతూనే ఏం కాదన్నారు. ఫుడ్ కూడా తినేమన్నారు, అక్కడే ఉంది, నేను ఫుడ్ తినేసాను. ఎక్సలెంట్ అండి, ట్రీట్మెంట్ ఎక్సలెంట్ అనమాట. వాళ్ళు హాస్పిటాలిటీ అంత బాగుంది, అంత బాగా ట్రీట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను చాలా ధన్యవాదాలు. ఐసీయూలో వాళ్ళకి కానీ డాక్టర్ గారికి ఎప్పుడూ నేను బతుకున్నంతకాలం అయింది నేను గుర్తు చేసుకోకుండా ఉండలేనండి. నాకు నా పిల్లలు కానీ అమ్మ ఎవరమ్మా డాక్టర్ గారు, అమ్మ టీవీలో వస్తారు తెల్లగా ఉంటారు అందంగా ఉంటారు అని అడుగుతుంది మా అమ్మ. ఇది ముందు అందం, డాక్టర్ గారు అంటే ముందు హ్యాండ్సమ్, ట్రీట్మెంట్ కూడా అలానే ఉంది. ఆయన మనసులాగే ఆయన ఎంత అందంగా ఉన్నారు, ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంది. అడిగారు ఇందాక మీకు ఆకలి వేస్తుందా, వెయిట్ పెరిగిందా, ఈ ఐరన్ ఇంజెక్షన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి ఐరన్ ఇంజెక్షన్, అది చెప్తాను. డాక్టర్ గారికి ధన్యవాదాలండి రవి. ఇంకొక వ్యాలిడ్ పాయింట్ అండి, చాలామంది డాక్టర్లు 5 హిమోగ్లోబిన్ ఉండగానే రక్తం ఎక్కిస్తారు. నేను మా ఫ్రెండ్ డాక్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ రక్తం అంటుంటే నాకు వాళ్ళకి ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. రక్తం ఎందుకు, ఐరన్ ఎక్కించుకోవచ్చు కదా, రక్తం వేరే వాళ్ళ రక్తంలో ఏం జబ్బులు ఉంటాయో మనకేం తెలుసు, రక్తం ఎక్కించాల్సినప్పుడు ఎక్కించాలి. ఇప్పుడు 5 ఈరోజు ఒక్క రోజుతో వచ్చిందా? గత 5కి హిమోగ్లోబిన్ పడిపోవాలంటే గత ఒక 5-6 నెలల్లోనో సంవత్సరంలోనో 2 ఏళ్ళలోనో స్లోగా పడిపోయి ఉంటుంది. వాళ్ళ బాడీ 5కి అలవాటు పడి ఉంటుంది. 5తో వాళ్ళు లేస్తున్నారు, ఇంటి పని చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, అలా వచ్చారు. ఈరోజు ప్రాణం పోతుంటే రక్తం ఎక్కించాలి, ప్రాణం పోవట్లేదు కదా, ఐరన్ ట్యాబ్లెట్లో ఐరన్ ఇంజెక్షన్లో ఇద్దాం. నేను ఐరన్ 5-6 ఉన్న వాళ్ళకే ఐరన్ ట్యాబ్లెట్లు పెట్టి 12కి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక్క ట్యాబ్లెట్తో. సో అంటే లాజిక్ అండ్ కామన్ సెన్స్. మా ఫ్రెండ్స్ అసలు ఇలాగా చచ్చిపోతారు అని ఇంజెక్షన్ ఇవ్వకపోతే, మన రక్తం ఎక్కించకపోతే అని ఆర్గ్యూ చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే దీంట్లో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే రియల్గా ఈ పేషెంట్ మన హ్యాపీ ఎండింగ్ అయింది, ఏది రక్తం తీసుకోకుండా. అదే ఆవిడ 2వ రోజు ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయి చనిపోయి ఉంటే ఎంత బాధ ఉంటుంది. పోతే పోయింది ఒక రక్తం ఎక్కించుకుంటే. అంటే వాళ్ళు తప్పు నేను రైటు, నేను రంగు వాళ్ళు తప్పు అనేది ఇక్కడ డిస్కషన్ కాదండి. అంటే మన బాడీ మెకానిజమ్స్ మీకు అర్థం అవటానికి, అంటే లోపం ఉన్న విటమిన్ని ఐరన్ని ఇస్తే బాడీకి మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు ఈ ఐరన్ ట్యాబ్లెట్ వెళ్ళి అమ్మ మూలుగా నిద్రపోతున్నావు, నువ్వు రక్తం తయారు చేయని అంటది అనమాట. ఆ మూలుగు ఫుల్గా రక్తం తయారు చేసి ఏం చేసినా ఇప్పుడు 2 నుంచి 9కి 9:30కి ఇంత షార్ట్ టైంలో వచ్చిందంటే న్యాచురల్గా ఒక చుక్క ఎక్కించకుండా ఎంత అద్భుతం. సో ఇలా మన బాడీలో అంత అద్భుతంగా డిజైన్ ఉంటుందన్నమాట. అవసరాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుని మనం అవసరమైతే బ్లడ్ ఎక్కించుకోవటం, లేదంటే ఈ పేషెంట్ కనుక నా మాట వినుంటే అట్లీస్ట్ ఒక్క రక్తం అన్న నేను ఎక్కించి ఉండేవాడిని. ఎందుకంటే నాకే భయంగా ఉంది, నడిగితే పడిపోతే. ఇప్పుడు సుఖాంతమైన కథలు కాదు కదండి, మనం దుఃఖాంతమైన కథలు కూడా చూసుకోవాలిగా, 2 చూసి బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి కదా. కాబట్టి నేను ఖచ్చితంగా రక్తం ఎక్కించి ఉండేవాడిని. 2 అంటే భయంకరమైంది కాబట్టి, వేరే వాళ్ళు అడ్మిట్ చేసుకోవడానికి భయపడే పేషెంట్ కాబట్టి. సో లక్కీగా మనకి అన్నీ కలిసి వచ్చినాయి. ఆవిడ ఆ మాటన్నా విన్నారు, అదన్నా ఎక్కించుకున్నారు. మరొకరు ఎవరు ఐరన్ లోపంతో చనిపోవటం అనేది జరగకూడదు. ఎక్కువ మంది ప్రెగ్నెన్సీలో, డెలివరీలో చాలామంది లేడీస్కి ప్రాణం పోవటానికి అతి ముఖ్యమైన కారణం ఐరన్ లోపం అండి. ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకంటే డెలివరీ టైంలో బ్లడ్ పోతుంది చాలా. తర్వాత చాలామంది ముందే 6 ఉంటుంది, 6-7 ఉంటుంది, దాన్ని పెంచుకోరు. డెలివరీ టైంకి 12 తెచ్చుకుంటే 1 లీటర్ బ్లడ్ పోయినా మీకేం అవ్వదు డెలివరీలో, అంత పోదు యాక్చువల్గా. కానీ ఇన్ ద వర్స్ట్ కేసు మనం ఆలోచించుకుని కూడా లేడీస్ అందరికీ ఇదే నా విన్నపం అండి, అనీమియాని అశ్రద్ధ చేయొద్దు, ఐరన్ అశ్రద్ధ చేయొద్దు. ప్రెగ్నెంట్ లేడీస్లో హయ్యెస్ట్ డెత్స్కి కారణం ఎనీమియా. మీరు కావాలంటే ఏ గైనకాలజిస్ట్ నన్ను అడగండి, టెక్స్ట్ బుక్ అన్నా చూడండి. సో అందరూ మన ఆడవాళ్ళందరూ
వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ మీ మీదే ఉంటుంది కాబట్టి మీ అందరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకొక పాయింట్ అండి, యాక్చువల్గా ఈ పేషెంట్ అడ్మిషన్కి ఫైల్ కూడా పెట్టలేదన్నమాట. అంటే మనం ట్రీట్మెంట్ ముఖ్యం అని చెప్పి ట్రీట్మెంట్ ముందు ఇచ్చేసాం, కానీ యూజువల్గా అంగీకార పత్రం అంటే కన్సెంట్ ఫామ్, ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, చాలా సీరియస్ కండిషన్లో వచ్చారు అని సంతకం పెట్టించారు. కానీ ఈ ఫామ్ యూజువల్గా హాస్పిటల్లో ఉండాలి, పేషెంట్ దగ్గర ఉండకూడదు. మేము అది కూడా పట్టించుకోలేదు. చూడండి, ఈ కన్సెంట్ ఫామ్ హై రిస్క్ కన్సెంట్, హై రిస్క్ అంటే ప్రాణానికి అత్యంత రిస్క్ ఉందని చెప్పి ఇచ్చిన కన్సెంట్ ఫామ్ కూడా ఇది హాస్పిటల్ రికార్డ్స్లో ఉండాలి. ఎందుకంటే ఈ పేషెంట్ మన మాట ఏది వినలేదు పాపం. వచ్చారు, ఆ ఒక్క ఐరన్ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఒక్కరోజు ఉన్నారు, వెళ్ళిపోయారు. సో మేము ఇంకా అది కూడా చూసుకోలేదు. ఎందుకంటే నా ఫోకస్ పేషెంట్ ట్రీట్మెంట్ మీద ఉంది, వాళ్ళ వల్ల వచ్చే లీగల్ ప్రాబ్లమ్స్ మీద లేదు. ఎందుకంటే మనం వాళ్ళకి మంచి కోరి న్యాయంగా చేస్తామని వస్తున్నారు కాబట్టి దాని మీదే ఫోకస్ పెట్టాను అనమాట. ఈరోజు చూస్తే ఇది చూసి మా స్టాఫ్కి ఒక క్లాస్ పీకాలన్నమాట. ఎందుకంటే చూసుకోవాలి కదా, ఇవన్నీ కూడా హాస్పిటల్ రికార్డ్స్ హాస్పిటల్లో ఉండాలి. కాకపోతే పేషెంట్ ఏమో వెంటనే వెళ్ళిపోయారు మరుసటి రోజే, దానివల్ల వాళ్ళు మిస్ అయినట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.